ఈరోజు నేను వంటగదిలో వంట చేస్తుంటే మా అత్తయ్య మా ఆయన దగ్గరికి వెళ్ళి, ఒరే మీ ఆవిడ ఎప్పుడూ నైటీతోనే ఉంటుంది ఏంట్రా, చూడలేక చస్తున్నాను అంటే, అమ్మ స్లోగా మాట్లాడే విన్నదే అనుకో మనకి మూడినట్టే అని అన్నారు. నేను వెళ్ళి ఏంటండి మాట్లాడుకుంటున్నారు అని అడిగితే, ఏం లేదే అమ్మ ఏదో అడుగుతుంది అంతే. నా నైటీ కోసమేనా అడుగుతుంటా, వినేసావా? మొత్తం విన్నా. ఏంట్రా దీనికి భయపడుతున్నావు? అవునే నైటీ గురించే మాట్లాడుతున్నా అంది మా అత్తయ్య. మీరే కదా అత్తయ్య నా కొడుకుని కొంగు కట్టుకుని తిరుగుతున్నావు అన్నారు, అందుకే చీరలు కట్టుకోవడం మానేసా. ఇప్పుడు ఇంకో 2 నైటీలు కొత్తవి కొన్నా. ఏంటి నైటీలు కొన్నావా? అవును అత్తయ్య, మీ అబ్బాయి నిన్న షాపింగ్కి తీసుకువెళ్ళి నీకు నచ్చింది నీకు కంఫర్ట్ ఉన్నది తీసుకోవే అన్నారు, అందుకే నైటీ తీసుకున్నా. నైటీ అంటే మాకు ప్రాణం. పొద్దున్నే లేచి మీకు అన్ని పనులు చేస్తున్నామంటే నైటీలో ఉన్న కంఫర్ట్ వల్లే అత్తయ్య. ఒక ఫంక్షన్కి చీర కట్టుకుని వచ్చి ఎప్పుడు ఫంక్షన్ అయిపోద్దా అని చూస్తాం, ఇంటికి ఎప్పుడు వచ్చేస్తామా అని చూస్తాం. నైటీలో అంత కంఫర్ట్ ఉంటుంది అత్తయ్య. అయినా మీకేం తెలుసులే అత్తయ్య. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.